బీఆర్ఎస్ లో మొదలైన కవిత చిచ్చు ఇప్పుడు మిగతా పార్టీలు కూడా అంటుకుంటోంది. అయితే తెలంగాణ రాజకీయ వర్గాలు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు కూడా ఇప్పుడు ఒకటే ప్రశ్నకి సమాధానం వెతుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కవిత కొత్త పార్టీ పెడుతుందా? ఒకవేళ కవిత కొత్త పార్టీ పెడితే తెలంగాణ రాజకీయాల్లో మనగలుగుతుందా? మనగలిగే స్పేస్ తెలంగాణ పాలిటిక్స్ లో ఉందా? అసలు హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ ఏం ఆలోచిస్తున్నారు కవిత గురించి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ రైటర్ పోయెట్ ప్రసాద్ మూర్తి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సంతు. ప్రసాద్ మూర్తి గారు, నమస్తే. నమస్తే విజయ్. ప్రసాద్ మూర్తి గారు, ఈ 2 రోజులు బట్టి కవిత ఎపిసోడ్స్, కవిత ప్రెస్ మీట్స్ ఒక రేంజ్ లో ఏపీలో కూడా పేలుతున్నాయి. ఏంటి కవిత కొత్త పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? మీ అనాలిసిస్ ఏంటి? మీ కామెంట్ ఏంటి? ఆ, విజయ్, ఇప్పుడు మొన్నటి వరకు 2-3 రోజుల ముందు వరకు కూడా కాళేశ్వరము ఆ కేసు వ్యవహారం సిబిఐ దీని మీద నడిచిందల్లా వెంటనే సీన్ రివర్స్ అయిపోయింది. మొత్తం అంతా కూడా ఫోకస్ అంతా కూడా ఆ, కవిత మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్, హరీష్ రావు దీని మీద. హ్మ్. అయితే కవిత సొంతగా పార్టీ పెడుతుందా లేకపోతే ఇంకే పార్టీలోకైనా వెళుతుందా ఏమిటా అనేటటువంటిది ఆ ఇప్పుడు ఇంకొక ఆప్షన్ తనకైతే లేదు ప్రస్తుతానికి. హ్మ్. వీళ్ళు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఆమె అసలు మీరు సస్పెండ్ చేయడం ఏంటి, నేనే వదిలేసిపోతున్నాను బండి అని చెప్పేసి పార్టీని ఏకంగా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసేసింది కదా. సో ఇంకొక ఆప్షన్ అయితే ఏమి లేదు. తను సొంతంగా పార్టీ అన్నా పెట్టాలి, మరొక పార్టీలో అన్నా చేరాలి. కాకపోతే ఇమీడియట్ గా ఏమి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇమీడియట్ గా ఎలక్షన్స్ ఏమి రావట్లేదు. ఇంకా 3 ఇయర్స్ పైన టైం ఉంది అసెంబ్లీ ఎలక్షన్స్ కి. జనరల్ ఎలక్షన్స్ కి అయితే 4 ఇయర్స్ టైం ఉంది. ఈ లోపు ఈక్వేషన్స్ చాలా మారిపోతాయి. అయితే ఈ రోజు కూడా నేను ఒక వీడియోలో మాట్లాడాను. ఏమిటంటే కవిత చాలా సీరియస్ అలిగేషన్ పెట్టింది. ఎవరి మీద? హరీష్ రావు మీద. హ్మ్. హరీష్ రావు మీద అలిగేషన్ పెట్టడం అంటే మామూలుగా ఈ కరప్షన్ అలిగేషన్, కాళేశ్వరంలో మెయిన్ కల్ప్రిట్ అతను. అతనే మెయిన్. మా నాయన అంతా పాలతో కడిగినటువంటి దేవుడు. మా నాన్నని టచ్ చేయడానికి ఎవరు సరిపోరు. ఆ రేంజ్లో ఆమె మాట్లాడింది. సో ఇప్పుడు హరీష్ రావు ఏం చేస్తాడనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే హరీష్ రావు ఆ ఆక్రమణ చేసుకున్నాడు, ఈ ఆక్రమణ చేసుకున్నాడు, ఇంత అవినీతి చేశాడు, ఫామ్ హౌస్లు ఉన్నాయి, మొత్తం అది ఇదని ఇంత ఈ రేంజ్ లో మొత్తం వీధిలోకి లాగింది. ఇంకొకటి, హ్మ్. ఆమె ఆ ఒక్క మాటే కాదు, ఇంకొక మాట ఉంది. అదేమిటంటే ఈ రోజు నన్ను మీరు రోడ్డున పడేశారు, నాకు పట్టిన గతే మీకు కూడా పడుతుంది, ఎగ్జాక్ట్లీ, అవును. గుర్తుపెట్టుకోండి అని కేటీఆర్ ని కూడా వార్న్ చేసింది ఆమె. ఎగ్జాక్ట్లీ సార్, అవును. మీకు మీకు అంటే ఎవరు పట్టిస్తారా గతి? ఎవరు పట్టిస్తారంటే హరీష్ రావు ద్వారా మీకు ఆ ప్రమాదం ఉంది, జాగ్రత్త అని చెప్పేసి ఒక హెచ్చరిక సూచిక ఎగరేసింది అనమాట ఈమె. సో హ్మ్. ఇది ఇప్పుడు ఎక్కడుందంటే బాల్ హరీష్ రావు కోర్టులో ఉంది యాక్చువల్ గా. హ్మ్. హరీష్ రావు స్పందించాలి. ఎందుకంటే స్పందించి తీరాలి. ఆయన మీద వచ్చినటువంటి డైరెక్ట్ అటాక్, కవిత అటాక్. ఇప్పుడు ఇంతకు ముందు వరకు మనం అన్నటి వరకు ఆమెకి దెయ్యాలు ఉన్నాయంటే ఈవెన్ కేటీఆర్ మీద కూడా ఆమెకి ఏవో అలిగేషన్స్ ఉన్నాయేమో అని అందరూ అనుకుంటున్న తరుణంలో కేటీఆర్, మా అన్న, మా నాన్న, మా వీళ్ళు కూడా ప్రమాదంలో ఉన్నారు, హరీష్ రావు వల్లే ప్రమాదం, హరీష్ రావు ఏమైనా చేస్తాడు అని చెప్పేసి డైరెక్ట్ గా హరీష్ రావు మీద అటాక్ చేసింది. కాబట్టి హ్మ్. ఇప్పుడు హరీష్ రావు దీనికి కౌంటర్ ఇవ్వాలి. ఇస్తాడా లేదా అని కాదు, కౌంటర్ ఇచ్చి తీరాలి. అయితే ఏ రూపంలో కౌంటర్ ఇస్తాడు కవితకి ఏమిటి అనేది అందరూ ఎదురు చూస్తున్నారనమాట. హ్మ్. డైరెక్ట్ గా ఇస్తాడా, ఇండైరెక్ట్ గా ఇస్తాడా? నేను కాదే, నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో చెప్తాను రా అని చెప్పేసి ఆయన చెప్తాడా, హ్మ్. లేకపోతే ఇంకెవరైనా ఆయన వర్గీయులతో చెప్పిస్తాడా ఏమిటనేది? ఇదంతా కూడా ఒక కుటుంబ కలహము, కుటుంబ పంచాయతీ. ఇది రాష్ట్ర రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసేటటువంటి విషయం ఏమీ కాదు ప్రస్తుతానికి. హ్మ్. ప్రస్తుతానికి ఏమీ కాదు. రాష్ట్ర రాజకీయాల మీద దీని ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఇది ఓకే. కల్వకుంట్ల ఫ్యామిలీలో వచ్చినటువంటి ఫ్యూడ్. ఇది దీనికి సంబంధించి అంతవరకు ఆ పరిమితిలోనే మనం చూడాలి. ఇదేదో చంద్రబాబు నాయుడు గారిని అక్కడేదో అక్కడ తెలుగుదేశం పార్టీ మీద లేదా ఇంకెవరి మీద అక్కడ ఏదో ప్రభావం చూపిస్తుంది, అవి ఇవి ఏవో మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఉన్నాడా, రేవంత్ రెడ్డి ఉన్నాడా, వెనకాల మోడీ ఉన్నాడా, ఎవరున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది. కవిత ఇంటెన్షన్ అనేది మనకు తెలుస్తుంది. తనకి అక్కడ దక్కాల్సినటువంటిది అంటే దక్కాల్సినటువంటిది దక్కిందా లేదా అంటే ఆమె కోరిక ఏంటో మనకు తెలిస్తే అది దక్కిందా లేదో మనకు అర్థమవుతుంది. ఆమెని ఎమ్మెల్సీ చేశారు, ఎంపీని చేశారు, అన్ని దక్కినాయి. హ్మ్. కాకపోతే ఆమెకి
ఇంకా ఏవో తీరని కోరికలు ఏవో ఉన్నాయి. వాటికి అడ్డుపడుతున్నటువంటి దెయ్యాలు ఏవో పార్టీలో ఉన్నాయి కాబట్టి ఆమె ఈ స్టెప్ తీసుకుంది. ఏమై అనివార్యంగా ఉంటాయి ప్రసాదమూర్తి గారు? సర్వసాధారణంగా ఉమ్, మీరు ఎన్నో ఏళ్ల ఉమ్, నుంచి తెలుగు రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తున్నారు, మీ కామెంట్ ని రిలీజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఎమ్మెల్సీ అయింది, ఎంపీ అయింది, ఆ కేసీఆర్ కుమార్తెగా ఒక హోదా అంటూ ఉంది. ఇంకా తీరని కోరికలు అంటే రెండే రెండు ఇక్కడ. ఒకటి పవర్ వారా, లేకపోతే ఉమ్. ప్రాపర్టీ వారా? ఇది ప్రాపర్టీస్ వారు అంత పెద్దగా ఉండదు, ఎందుకంటే ఎవరికి వాళ్ళే సంపాదించుకున్నారు. ఉమ్, చిన్న చిన్న లిటిగేషన్స్, సరిహద్దు తగాదాలు వీళ్ళకి ఏమి ఉండడానికి అవకాశం లేదు. ఎవరికి అందింది వాళ్ళు వాళ్ళు చక్కగానే స్వాహా చేశారు. ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలే మనం ఏం చూడలేదు. ఉమ్, ఇప్పుడు పారగాన్ చెప్పులతో స్టార్ట్ అయినటువంటి కుటుంబము మహా ప్యాలెస్లు, రోల్స్ రాయ్స్ కార్లు, ఈ విధంగా ఎక్కడెక్కడో దుబాయ్లో అక్కడ ఇక్కడ వ్యాపారాలు, అనేక రకాలైనటువంటి ఆస్తులు. మరి ఇవన్నీ కూడా ఈ లాస్ట్ 10 years లోనే కదా ఈ డెవలప్మెంట్ అంతా. సో ఉమ్, ఈ ఆస్తి తగాదాలు కంటే కూడా నాకు తెలిసి ఒక 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 మేరకు ఆస్తిపాస్తుల సంపాదన అంతా అయిపోయిన తర్వాత పవర్ పాలిటిక్సే ఉంటాయన్నమాట. ఒకే కుటుంబం నుంచి నలుగురు ఐదుగురు ఉండేటప్పటికి నెక్స్ట్ నేనా, మా నాన్న వారసత్వం ఎవరు బాగా అందిపించుకోవాలి, నేనా లేకపోతే మా అన్న లేకపోతే మా బావ, ఏమిటి అనేటటువంటిది వచ్చింది. ఆల్రెడీ మనకి ముందు నుంచి కూడా కేసీఆర్ నెక్స్ట్ టు కేసీఆర్ ఎవరు అంటే ఆయన తన కొడుకుని చెప్పినా కూతురిని చెప్పినా తెలంగాణ సమాజంలో హరీష్ రావుకి మాత్రం ఒక వెయిట్ ఉంది. ఉమ్. ఇక కేసీఆర్ స్థానాన్ని భర్తీ చేయాలంటే హరీష్ రావే అనేటటువంటిది ఒకటి ఉంది. ఒక ఒక భయం కూడా పార్టీలో ఉంది, కేసీఆర్కి కూడా ఉంది అది. మాస్ అందుకని మాస్ ఈ లీడర్ రోజు ఇమేజ్ ఉంది కదా. మాస్ లీడర్ ఇమేజ్ ఉంది, ట్రబుల్ షూటర్ అనే బ్రాండింగ్ ఉంది, ట్యాగ్ లైన్ ఉంది. ఇప్పుడు ఆమె ఎన్నైనా చెప్పొచ్చు, ఆయన ట్రబుల్ షూటర్ కాదు, ఆయన ట్రబుల్ మేకరు, ఆయనే షూటరు అని ఇన్ని రకాలుగా చెప్పినా ఉమ్, స్టిల్ హీఈస్ హ్యావింగ్ సచ్ ఎ క్రెడిబిలిటీ తెలంగాణ పాలిటిక్స్ లో కానీ బీఆర్ఎస్ లో కానీ. హరీష్ రావుకి ఆ ఇమేజ్ ఆ క్రెడిబిలిటీ ఉంది. సో ఉమ్, ఆయన ఆయన ఎదుగుతూ ఉన్నటువంటి ఈ స్థితిలో కేసీఆర్ అనేది నెక్స్ట్ టర్మ్ కి కేసీఆర్ ఆయన ఉండడం, నెక్స్ట్ నెక్స్ట్ ఎవరో ఒకరు ఆయన స్థానంలో ఉండాలనేటటువంటిది వస్తుంది. ఆ స్థానం కోసం జరుగుతున్నటువంటి పోటీ క్రమంలోనే ఈ మొత్తం వార్ అంతా స్టార్ట్ అయ్యిందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. సో ఈమె మొదటి నుంచి వేసుకుంటూ వచ్చింది, పావులు కదుపుతూ వచ్చింది, నాన్నకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం మొత్తానికి ఏదో రకంగా బయటపడింది. ఇది ఈ మొత్తం తను అనుకున్నదంతా కూడా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా తనకే వ్యతిరేకంగా అవుతూ అవుతూ వచ్చి ఆఖరికి కన్న కూతురి మీద ఎంత ప్రేమ మమకారం ఉన్నప్పటికీ కూతుర్ని తండ్రి సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. ఉమ్. ఇప్పుడు ఆమె ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయ్యి ఇదిగో నా శత్రువు ఎవరు అనేది ఇంకా మీకు క్లారిటీ లేదు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను. నా శత్రువు ఒకే ఒక వ్యక్తి, దట్ ఈజ్ హరీష్ రావు. సంతోష్ రావు పేరు చెప్పొచ్చు, లిల్లీ పుట్ అని చెప్పొచ్చు, చోటా బచ్చా గాని అని వాళ్ళని అనొచ్చు, కానీ వీళ్ళు ఉమ్. ఎవరు కాదు. ఆవిడ మెయిన్ టార్గెట్ హరీష్ రావు. సో మెయిన్ టార్గెట్ కవితగా హరీష్ రావా, లేకపోతే కవిత చేతుల్లో విల్లంబులు పెట్టి తుపాకీ పెట్టి మరింకెవరైనా బిగ్ షాట్స్ ఇంకెవరైనా ఆడుతున్నారా, అసలు మొత్తం గేమ్ అంతా అసలు లోపల జరుగుతున్న గేమ్ అంతా వేరా అనే అనుమానం కూడా నాకైతే ఉంది మైండ్ లో. ఇంకా దట్స్ అ పాయింట్, మనం ముందు దట్స్ అ ముందు పాయింట్ అండ్ దట్స్ అ క్వశ్చన్. ప్రసాద్ మూర్తి గారు, ఎవరు ఆ వెనక ఉండి నడిపిస్తే ఎవరుంటారు, ఎవరు నడిపిస్తారు, ఎవరికి అవసరం ఉంది? హరీష్ రావుతో ప్రమాదం ఎవరికి ఉందో వాళ్ళతో. పార్టీలోనా, పార్టీ బయట? పార్టీలోనే ఎవరికి ఉంటుంది పార్టీలో? సంతోష్ రావు కా, కేటీఆర్ కా, లేకపోతే ఏకంగా కేసీఆర్ కా? ఎవరికైనా ఉండొచ్చు కదా. ఇప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఆ, మొత్తం పక్కకు పెట్టి పార్టీ పగ్గాలని హరీష్ రావు తీసుకునే పరిస్థితి వస్తుంది అనుకోండి, ఉమ్. ఎవరికైనా భయం ఉండొచ్చు కదా. అంటే సర్వసాధారణంగా బీఆర్ఎస్ లో ఒక మాజీ మంత్రితోనో, ఒక మాజీ ఎమ్మెల్యేతోనో హరీష్ రావును టార్గెట్ చేయించడం పెద్ద విషయం కాదు, పెద్ద తలకాయలు ఉమ్, తలుచుకుంటే. కానీ ఉమ్. కవిత లాంటి వ్యక్తిని కేసీఆర్ కుమార్తెనే పావుగా వాడేంత దమ్ము, సత్తా ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు, వాళ్ళకే తండ్రికి అన్నకే ఉండాలి తప్ప ఇంకెవరికి ఉండదు. ఉమ్, అయితే ఇది మనం అంత తేలిగ్గా ఈ పాలిటిక్స్ ని అర్థం చేసుకునేటటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు, అంత చాలా క్లమ్జీగా ఉందన్నమాట. ఉమ్, ఏ విషయం ఎప్పుడు మనకి ఫుల్ క్లారిటీ వస్తుందంటే హరీష్ రావు బయటకు వచ్చి కవితకి కౌంటర్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ వస్తుంది, ఇవాళ రేపా అనేటటువంటిది. వాళ్ళంతా గుంపు జంపులు పడుతున్నారు, మొత్తం లోపల లుకలుకలు జరుగుతున్నాయి.
హరీష్ రావు మీద ప్రెషర్ కూడా పెరుగుతున్నట్టుగా మనకు వినిపిస్తుంది. ఉమ్. ఆయన ఆయన వర్గానికి చెందినటువంటి వాళ్ళు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చాలా మండిపోతున్నారు కవిత మీద. నువ్వేంటి మాట్లాడాలి, మీరు మాట్లాడకపోతే కష్టమనే. ఆ మాట్లాడకపోతే ఇప్పుడు హరీష్ రావు అస్తిత్వానికే దెబ్బ కదా ఇది. ఎగ్జాక్ట్. ఇప్పుడు నువ్వే డైరెక్ట్ గా నీ పార్టీలో ఉన్న వ్యక్తి, నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, నీకు అత్యంత సన్నిహితురాలైనటువంటి వ్యక్తే నువ్వే చేసావు అవినీతి అంతా నువ్వే, మొత్తం అంతా కూడా దగాకోరు నువ్వే అని చెప్పేసి డైరెక్ట్ గా మాట్లాడుతుంటే మరి ఆయన నోరు విప్పకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పి తీరాలి కదా. అది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు అనమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా ప్రజెంట్ ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా ఉంది ప్రసాద్ మూర్తి గారు. కవిత చేసినటువంటి ఆరోపణలకి ఖచ్చితంగా హరీష్ రావు సమాధానం చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. అవును. కానీ చెప్తారంటారా? చెప్పాల్సిన అవసరం ఉందా? అంటే రెండు రకాలుగా చెప్పి తీరాలి, చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అయితే సింపుల్ గా చెప్పొచ్చు. ఆవిడకి చాలా తీరని కాంక్షలు, కోరికలు ఏవో ఉన్నాయి. ఆవిడకి ఇప్పుడు సీఎం అయిపోవాలంటే అక్కడ ఎలా అవుతుంది ఏంటి, ఆవిడకి అన్ని మేము చేసాము, వేరే హిడెన్ ఎజెండా ఇంకా ఏదో ఉంది ఆవిడ చేసేయని. ఇప్పుడు కాళేశ్వరం మీద అభియోగాల్ని కేసీఆర్ కాదు, ఇంత ముందు హరీష్ రావు కూడా ఇవన్నీ అసత్యాలు, ఇవన్నీ దుష్ప్రచారాలు, మేమంతా కూడా ఎక్కడ ఏ విధమైన కరప్షన్ జరగలేదు, పక్కగా చేసామని హరీష్ రావు మొదటి నుంచి చెప్తున్నాడు కదా. ఇప్పుడు కూడా చెబుతాడు. ఆ కవిత చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా ఏమీ లేదు, పర్సనల్ గా ఏదో గ్రడ్జ్ పెట్టుకుని ఆమె ఇవంతా చేస్తుంది, ఇవన్నీ కూడా వెనకాల ఎవరున్నారో ఏమిటో ఇదంతా కూడా మేము బయటకు లాగుతాము, తీస్తాము అని చెప్పేసి మాట్లాడి సింపుల్ గా కొట్టిపాడేయచ్చు. లేదు అంటే ఇంకా పర్సనల్ వార్కి దిగితే కవిత నీ బండారు వెంటూ నేను బయట పెడతానని చెప్పి ఆయన కాకుండా ఆయన అనుయాయులతో ఎవరితోనైనా సరే కవితని బయటకు లాగేటటువంటి ఆమెలో ఉన్నటువంటి, ఆమె వెనకాల ఉన్నటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ, స్కాములు కానీ, ఇంకేమన్నా ఉన్నా సరే అవన్నీ కూడా బయట పెట్టిస్తాడు హరీష్ రావు, తన చేతికి మట్టి అవ్వకుండా అనేటటువంటిది కూడా ఒక అనుమానం ఉందన్నమాట. అంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా తనకు థ్రెట్ కాకూడదు, థ్రెట్ అయితే అన్న కన్నా హరీష్ రావే చాలా డేంజర్ అని చెప్పి కవిత భావించిందా? అందుకే ఈ పోరాటం ఖచ్చితంగా భావించింది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ మదిలో ఏముంది అనేటటువంటిది మనకు తెలియదు, కానీ కేసీఆర్ కూతురికి కొడుక్కి తెలుస్తుంది కదా. అంటే కేసీఆర్కి ఎవరికి కేసీఆర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఇవ్వబోతాడు రానున్న రోజుల్లో ఏమిటి అనేటటువంటిది. అందుకనే హరీష్ రావు ఒక వరలో రెండు బాణాలు వదగవు అని అంటారు, ఇక్కడ 3-4 బాణాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఒక్కళ్ళనైనా మనం క్లియర్ చేసుకుందాం అని చెప్పేసి ఏమనుకుందో ఏమో, మొత్తానికి ఏదో సంథింగ్ ఆ తెర వెనక ఏం జరిగింది ఏమిటనేది తెలియదు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో అగాధం పెరుగుతూ 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 వచ్చి ఇప్పుడు ఇలాగ బ్లాస్ట్ అయింది అనమాట. దీనికి ఒక్కటే మనకు ఒక స్పష్టత రావాలంటే హరీష్ రావు నుంచి జవాబు రావాలి, హరీష్ రావు నుంచి రెస్పాన్స్ రావాలి. అది రావట్లేదు. పైగా పోనీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏమన్నా మాట్లాడుతున్నారా దీని మీద అంటే అక్కడి నుంచి కూడా మనకి ఏమి రియాక్షన్ ఇప్పటి వరకు అయితే రాలేదు. బహుశా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా కూడా ఏదో వాగుతుంది, పిచ్చి వాగుడు, అదని పట్టించుకోకండి అని చెప్పేసి వాళ్ళ కేడర్కి చెప్పొచ్చు. కానీ ఇదంతా కూడా స్టేట్ పాలిటిక్స్ లో ఏమి అంత మార్పులు చేర్పులు, ఇదంతా పెద్ద ఏదో ఉతల్ భూకంపం సృష్టిస్తుంది అట్లాంటిది ఏం జరగకపోవచ్చు. కానీ బీఆర్ఎస్ క్యాడర్లో బీఆర్ఎస్ ఏంటి కార్యకర్తల లెవెల్ నుంచి అగ్రనాయకత్వం దాకా అందరిలోనూ కూడా చాలా కలవరం కలిగిస్తున్నటువంటి ఇష్యూ ఇది, కవిత ఇష్యూ. మామూలు చిచ్చు పెట్టలేదు ఆమె. మొత్తం ఇది కుటుంబంలో వచ్చినటువంటి చిచ్చు కాదు, మొత్తం పార్టీ అంతా కూడా. పార్టీ ఏ విధంగా అవుతుంది, పార్టీ స్ప్లిట్ అయిపోతుందా, హరీష్ రావు బయటకు వచ్చేస్తాడా, లేకపోతే ఒక వర్గాన్ని తీసుకొని బయటకు వస్తాడా, పార్టీని చీల్చేస్తాడా, లేకపోతే పార్టీని ఇంకొక పార్టీ పెడతాడా, అసలు హరీష్ రావు ఏంటి, అందరి దృష్టి కూడా హరీష్ రావు మీదే ఉంది. కవిత ఏమవుతుందని కూడా ఎవరు ఆలోచించట్లే. ఎందుకంటే కవితకి రాజకీయ భవిష్యత్తు ఉందా, లేకపోతే కవిత అనామకం అయిపోతుందా, ఇక ఎజెండాలు ఉండదా ఏమిటి అనేటటువంటిది అసలు దీని గురించి ఎవరు ఆలోచించట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏమవుతుంది, కేసీఆర్ వాట్ నెక్స్ట్ స్టెప్, ఏం తీసుకుంటాడు కేటీఆర్ ఏమీ మాట్లాడలేదేంటి, అసలు హరీష్ రావు ఏంటి, మొత్తం క్యాడర్ అంతా కూడా అల్ల కల్లోలంగా ఉందన్నమాట. ఏమిటిరా బాబు ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటి ఇది ఇప్పుడు అంటే బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఏమన్నా మాట్లాడేది తప్ప మనకు తెలియదు. అయితే దీని అంతటి వెనక కూడా ఇంతమంది మాట్లాడుకుంటున్నాం, ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి, కానీ ఇంకా తెలియనిది ఏదో ఉంది, సంథింగ్ ఉందనేటటువంటిదే ఇంకా మనకి
క్లారిటీ రావట్లేదు. ఊహాగానాలే. ఇప్పుడు మీరైనా నేనైనా వేరే వేరే విశ్లేషకులైనా డిబేట్స్ లోనైనా అందరూ కూడా ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు, అదై ఉండొచ్చు, ఇదై ఉండొచ్చు, వాళ్ళిద్దరికి మధ్య ఇది జరిగి ఉండొచ్చు, అలా ఉండొచ్చు ఉండొచ్చు అవ్వచ్చు వేయొచ్చు ఊహాగానాలే తప్ప యాక్చువల్ గా ఏంటి, వాట్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్ అనేటటువంటిది తెలియదు అనమాట. అయితే అగాధం అయితే ఏర్పడింది. వాళ్ళ మధ్య అగాధం అంటే హరీష్ రావుకి కవితకి మధ్య. మరి హరీష్ రావుకి ఒకప్పుడు కేటీఆర్ కి మధ్య ఉందని చెప్పేసి మీడియాలో ఇంతకుముందు చాలా 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 విన్నాం కదా, చాలా కథనాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఓపెన్ గా వచ్చి మా మధ్య ఏమీ లేదు అది ఇది అని చెప్పుకున్నారు కదా. సో ఇవన్నీ కూడా వస్తాయి బయటికి, ఇవన్నీ వస్తాయి. ఎవరు ఏమిటి ఏం చేస్తున్నారు, అసలు జరుగుతున్నది ఏమిటరా బాబు, మనం చూస్తున్నది ఒకటి తెర మీద, తెర వెనక జరుగుతున్నది ఒకటి కూడా కావచ్చు అనమాట. అందుకని అనుమానాలు చాలా ప్రెస్ మీట్ పెట్టి ఈ స్థాయిలో రెచ్చిపోయినా, ఈ స్థాయిలో ఆరోపణలు చేసినా కూడా హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు నోరు విప్పలేదు. ఇంకా కేసీఆర్ అయితే ఏమీ మాట్లాడలేదు. రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు, లేకపోతే ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ ముగ్గురు ముప్పేట దాడి చేసిన, లేకపోతే ఎవరికి వారు విడివిడిగా విరుచుకు పడితే కవిత ఒంటరి అవుతుందా? ఒంటరి అయిపోయే ఛాన్స్ ఉంటుందా? కవిత ఆల్రెడీ ఒంటరి అయిందండి ఇప్పటికే. కవిత ఒంటరి అయింది. కాకపోతే ఏమిటంటే కుటుంబ రాజకీయాలు ఎలా ఉంటాయంటే, ఇవాళ తిట్టుకున్న వాళ్ళు రేపు పొద్దున కలవచ్చు. నేను నా నాన్నను వదిలేసుకుంటానా అని కూతురు అనొచ్చు, నా కూతురు కాకుండా పోతుందా అని తండ్రి దయగల హృదయంతో కూతుర్ని హక్కున చేర్చుకోవచ్చు, నా చెల్లి కాకుండా పోతుందా అని అన్న ముందుకు రావచ్చు, వీళ్ళందరూ కూడా ఏకం కావచ్చు, వీళ్ళందరూ ఒకటే నేనే పరాయవుని అని చెప్పి హరీష్ రావు అనుకోవచ్చు. ఏమైనా జరగవచ్చు. రాజకీయాల్లోనూ ఇటు కుటుంబాల్లోనూ తాత్కాలికమైన ఘర్షణలు కొట్లాట్లు ఉంటాయి, శాశ్వతంగా ఉండకపోవచ్చు. ముందు ముందు ఏం జరుగుతుంది అనేటటువంటిది, ఇందులో ఎవరిని ఒంటరిని చేస్తారు, ఎవరు కలుస్తారు అనేటటువంటిదే కీలకం అనమాట. ప్రస్తుతానికైతే కవిత ఒంటరి అయింది. ఆమె ఇమీడియట్ గా ఒక పార్టీ పెట్టడము లేదా ఇమీడియట్ గా ఇంకొక పార్టీలోకి చేరడము అంటూ జరగదు. చాలా సమయం ఉంది కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తారు. ప్రస్తుతానికి తను బాంబు పేల్చాలనుకుంది, ఒక వేటు వేయాలనుకుంది హరీష్ రావుని. దీన్ని హరీష్ రావు ఏ విధంగా ట్యాకిల్ చేస్తాడు, ఎలా డీల్ చేస్తాడు, తన నిజాయితీని నిరూపించుకోవాలి, తన పొలిటికల్ ఆ స్టేచర్ని కాపాడుకోవాలి, ఇమేజ్ని కాపాడుకోవాలి, పార్టీని కాపాడుకోవాలి, పార్టీలో తన వర్గాన్ని కాపాడుకోవాలి. ఇన్ని రకాలుగా ఉన్నాయి. అలాగే కేసీఆర్తో తనకున్నటువంటి రిలేషన్ని కాపాడుకోవాలి. ఈ లోపల ఏం జరుగుతుంది, ఇప్పుడు అల్లుడికి మామకి మధ్య ఏం జరుగుతుంది, బావబామర్దుల మధ్య ఏం జరుగుతుంది, అసలు కవిత గురించే మనం ఆలోచిస్తున్నాం. అక్కడ ఆ ట్రయాంగిల్ అక్కడేం జరుగుతుంది అసలు అది ఇది మనకు తెలియదు. సో ఏదైనా వాళ్ళు మాట్లాడితే తప్ప మనకేం తెలియదు కదా. అయితే మొత్తానికి అయితే బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ తమాషా చూస్తున్నారు. ఈ స్పేస్ కవిత ద్వారా బీఆర్ఎస్ స్పేస్ ఏమి కూడా కోల్పోయేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఫర్దర్గా అక్కడ ఏదైనా పెద్ద మేజర్ స్ప్లిట్ అంటూ జరిగితే ఆ స్పేస్ని ఎవరు గెయిన్ చేయగలుగుతారు, బీజేపీనా కాంగ్రెసా, ఇట్లాంటి ఊహాగానాలు చేయడానికి అప్పుడు ఆస్కారం ఉంటుంది, అంతవరకు ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో పొలిటికల్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఏమీ ఉండదు. అందరికీ కూడా హ్యాపీ, ఓహో భలే జరిగిందిరా అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకోవచ్చు, బాగా జరిగిందని చెప్పేసి బీజేపీ వాళ్ళు అనుకోవచ్చు. వీళ్ళు ఇటు తిరిగి దిక్కు లేక మనల్ని ఆశ్రయిస్తారని బీజేపీ సంతోషంగా ఉండొచ్చు. వాళ్ళది పార్టీ కుదేలైతే వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా కూడా మనమే క్యాప్చర్ చేయొచ్చు అని కాంగ్రెస్ వాళ్ళు అనుకోవచ్చు. ఎవరి అంచనాలు ఎవరి ఊహాగానాలు వాళ్ళకి ఉంటాయి. కానీ ప్రస్తుతానికైతే ఒంటరి కవితే అనిపిస్తుంది అనమాట. మరి ఈ ఒంటరితనం శాశ్వతమా, ఈ ఒంటరితనం తాత్కాలికమా ఏమిటి అనేది మనం చూడాలి. రైట్ ప్రసాద్ గారు, మీరు అన్నట్లుగానే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, అలాగే చెప్పి శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చెప్పినటువంటి మహనీయుల మాటలు నిజమవుతాయా, లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో కల్వకుంట్ల ఫ్యామిలీ నువ్వెంత నేనెంత అనుకుంటూ ఉంటుందనేటువంటి లెట్స్ సీ. అలాగే మున్ముందు రాజకీయ పరిణామాలు మళ్ళీ ఇంకొకసారి కనెక్ట్ అవుదాం, మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ యువర్ జాయినింగ్ ఇన్ టు ద డిబేట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ.